హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. 104 పాయింట్స్ పాజిటివ్, 0.42%, 25,041 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే 25,000 కన్నా పైన క్లోజ్ అయింది. కొంచెం పాజిటివ్ మూమెంటం రావచ్చు రాబోయే రోజుల్లో. ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ కూడా 154 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో ప్రైస్ గెయినర్స్ అండ్ ప్రైస్ లూజర్స్లో చూస్తే టాప్లో ఉంది దివీస్ ల్యాబ్, మోర్ దెన్ 5% పెరిగింది. తర్వాత ఎల్టీఐఎం, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, విప్రో ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటే, నెగిటివ్గా ఉన్న స్టాక్స్లో టాప్లో ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్, తర్వాత ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో, బజాజ్ ఫైనాన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కొంచెం ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. గతంలో మనకి ఈ రెండు ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ, అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ జిఐసి, తర్వాత ఐసిఐసిఐ ప్రూ, ఇట్లాంటి కంపెనీస్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కొంత ర్యాలీ చూసాం. రీజన్, ఒక ఎక్స్పెక్టేషన్తోని జిఎస్టీ కౌన్సిల్లో ప్రీమియం మీద ఏదైతే జిఎస్టీ ఉందో అది తగ్గిస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్తో ప్రైస్ పెరిగినాయి. అవన్నీ కూడా ఈరోజు కరెక్షన్ వచ్చాయి, ఎందుకంటే అది ఏమీ రాలేదు జిఎస్టీ కౌన్సిల్లో. సపరేట్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. సో ఇమీడియట్ రియాక్షన్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద, అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద కనిపించింది. సో ఓవరాల్గా మార్కెట్ మాత్రం పాజిటివ్ ఉంది. కాకపోతే మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ కాలేదు. ఇప్పుడు మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 25,160. మనం నిన్న అనుకున్న లెవెల్సే. ఈ జోన్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి నో ట్రేడ్ జోన్ అనుకున్నాం, ఈరోజు ఆల్మోస్ట్ అదే జోన్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనిపించింది మనకి. సో ఈ జోన్ లోయర్ లెవెల్లో ఓపెన్ అయింది, హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం చూడాల్సింది, ఈరోజు హైని క్రాస్ చేసి మన కీ లెవెల్ కన్నా పైకి వెళ్తే మాత్రం ప్రీవియస్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మోస్ట్లీ కొంత కన్సాలిడేట్ కావచ్చు. వన్స్ 25,160 క్రాస్ చేస్తే 25,350 వరకు అప్ సైడ్కి ఆపర్చునిటీ ఉంది. డౌన్ సైడ్లో ఇమీడియట్ సపోర్ట్ సేమ్ 24,990 ఇమీడియట్ సపోర్ట్, ఎక్కువ దూరం లేదు. అండ్ ఇది క్రాస్ చేసి కిందకు వస్తే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ మనకి ఈ హైనే నెక్స్ట్ సపోర్ట్ లాగా తీసుకుంటుంది, 24,935. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు ప్రస్తుతానికి, ఎందుకంటే ఓవరాల్గా కొంచెం మొమెంటం అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ లాస్ట్ టైం సపోర్ట్ తీసుకున్న పాయింట్ ఇంపార్టెంట్, మనకి మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. కాబట్టి మోస్ట్లీ దీన్ని క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న అనుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పు ఏం లేదు. మనం నిన్న అనుకున్నాం సపోర్ట్ మంత్లీ పివోట్ 50,930 లెవెల్. సో ఈరోజు అక్కడే సపోర్ట్ తీసుకొని 51,272 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఈరోజు ఇంట్రాడేలో మన కీ లెవెల్ని టెస్ట్ చేసింది 51,380. సో మోస్ట్లీ ఇది కూడా లెవెల్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనం గమనించాలి, 51,380 దీన్ని క్రాస్ చేస్తే 51,700 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. సో డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ సేమ్ 50,930. దాన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే మాత్రం 50,960. ఇక్కడ 30 పాయింట్ జోన్, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. 50,960ని క్రాస్ చేసి కిందకి వస్తే మాత్రం 50,500 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం ఉండి పాజిటివ్ మొమెంటంతో ట్రేడ్ అయిన స్టాక్స్, అదేవిధంగా ఏదైనా బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ లిస్ట్ తీసుకొని వాటిలో నుంచే రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో నేను ప్రతిరోజు బ్లాగ్లో రాస్తున్నాను, నాకు కీ లెవెల్ ఏంటి, రేంజ్ ఎలా ఉండొచ్చు, పివోట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, పీసీఆర్ ఎలా ఉంది, మొమెంటంలో ఉన్న స్టాక్స్ ఏంటి, బుల్లిష్లో ఉండే స్టాక్స్ ఏంటి, బేరిష్గా ఉన్న స్టాక్స్ మన లిస్ట్ ప్రకారం వచ్చినాయని కూడా ప్రతిరోజు బ్లాగ్లో రాయడం జరుగుతుంది. మీరు బ్లాగ్ చూడొచ్చు, mytradinglevels.blogspot.com. ఇంకోటి ఇక్కడ చూస్తే మొమెంటంలో ఉన్న స్టాక్స్లో తీసుకుందాం. ఈరోజు ఇందులో మనం ఆల్ కార్గో లాజిస్టిక్స్ బాగా పెరిగింది ఈరోజు, అండ్ స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది. దీనికి టెక్నికల్గా చార్ట్ చూద్దాం. దాంతో పాటుగా సెంచరీ టెక్స్టైల్లో కూడా ఒక మొమెంటం స్ట్రాంగ్గానే కనబడుతుంది. ఈ రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఆల్ కార్గో లాజిస్టిక్స్. ఆల్ కార్గో లాజిస్టిక్స్లో ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం చూసాం అప్ సైడ్కి. ఒక ఫాల్ తర్వాత ఒక ప్రైస్ రీట్రేస్ అవుతుంది. ఒకటి చాలా ఇంపార్టెంట్, స్టాక్ చార్ట్ అబ్జర్వేషన్లో చూస్తే మనకి ఇక్కడ ప్రీవియస్గా హై ఫామ్ అయిన తర్వాత ఒక లో ఇచ్చింది, తర్వాత ఈ హైని బ్రేక్ చేసి నెక్స్ట్
హైయర్ హై ఫామ్ అయింది. అండ్ ఇక్కడ లో చూసుకుంటే ఈ లో తర్వాత లోయర్ లో ఫామ్ అయింది, హైయర్ హై అండ్ హైయర్ లోస్ ఫామ్ అయ్యాయి. సో దీంట్లో కొంచెం పాజిటివ్ మూమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు 71 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అండ్ ఈరోజు క్లోజింగ్ లెవెల్ ఇంపార్టెంట్ మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే ప్రీవియస్గా ఉన్న ఇక్కడ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు 77 నుంచి 78 రూపీస్. సో వీక్నెస్ 68 రూపీస్ కన్నా కిందకు వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు. ఇంకొకటి ఈరోజు క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది, మొమెంటం ఉండే అవకాశాలు ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేసుకోవచ్చు. సో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఆల్ కార్గో. నెక్స్ట్ సెంచరీ టెక్స్టైల్కి చార్ట్ చూ. సెంచరీ టెక్స్టైల్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది బ్రేక్అవుట్ కోసం రెడీ ఉంది అనుకోవచ్చు మనం. ఇక్కడ ర్యాలీగా వెళ్ళింది, ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది 2334 దగ్గర. ఇప్పుడు 2484 దగ్గర క్లోజ్ అయింది. సో 2330 కన్నా కిందకు వెళ్తే ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ రావచ్చు. సో ఇది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో ప్రాఫిట్స్ కోసం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఎంట్రీ పాయింట్ 2484, ఇప్పుడు క్లోజింగ్ ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి ఈ ప్రీవియస్ హైని టచ్ చేస్తే అంటే 2434 ఆ లెవెల్స్కి వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీ, లేదా 2520 ఈ స్ట్రాంగ్ సప్లై జోన్, ఆ సప్లై జోన్ని బ్రేక్ చేసినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. అండ్ హయ్యర్ సైడ్లో మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ 2756, దాని తర్వాత 2720. సో 2720 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది మొమెంటం స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ లెవెల్ని మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్తోని దీంట్లో లాంగ్ ట్రేడ్ ఎంటర్ కావచ్చు. ఇది సెంచరీ టెక్స్టైల్స్. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.